అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అల్లు ఇంటిపై ఏకంగా రాళ్ల దాడి జరగడంతో బన్నీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాంతో బన్నీ ఇంటి ముందు భారీగా పరదాలు కట్టారు. ఇంటి గేటును పరదాలతో మూసివేశారు. ఇంటి లోపలి మనుషులు ఎవరూ బయట మీడియాకు కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోసారి రాళ్ల దాడి జరిగినా ఇంట్లో వారికి ఎలాంటి ప్రమాదం ఉండకుండా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇటు సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన కూడా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయం అవుతుంది. ఒకవైపు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నుంచి ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వడం, తర్వాత ఈ రోజు చీకటిపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావడం నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు 1 వీక్ నుంచి కూడా ఏం జరుగుతుంది ఈ కేసులో అనేపై కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు మొన్న మనం చూసాం, ఇటు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓయూ జేఏసీ నేతలు కూడా దాడి చేశారు. పూల కుండీలను కూడా మొత్తం పగలగొట్టిన పరిస్థితి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇల్లు జూబ్లీస్ లో రోడ్డు పక్కనే ఉండడంతో ఎక్కువగా అక్కడికి రావడం, వాళ్ళు దాడి చేయడం కూడా మనం చూస్తాం. వాళ్ళపై కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేసింది హైకోర్టు. అయితే ఈ నేపథ్యంలో మరి ఎవరు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారనిపై కూడా నేపథ్యంలో మరి ఇప్పటికైతే అల్లు టీవీ అయితే అలర్ట్ అయ్యారు. మరి ప్రజెంట్ మనం విజువల్స్ తో చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇల్లుకు సంబంధించి ఇంటిపై ఎవరు దాడి చేయకుండా అప్రమత్తమయ్యారు. దాంతో బన్నీ ఇంటి ముందు భారీగా పరదలు కట్టారు. ఎందుకంటే లోపల వ్యక్తులు బయట కనిపించకుండా, ఎందుకంటే అల్లు అర్జున్ ఇల్లు కూడా రోడ్డు పక్కనే ఉంది కాబట్టి అందరు కూడా ఈ మధ్య చూస్తే మాత్రం ఎక్కువగా మీడియా ఫోకస్ కూడా అల్లు అర్జున్ పైన ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వచ్చినా బయట నుంచి లోపలికి వెళ్ళి కూడా బయట డోర్ నుంచి వెళ్తారు కాబట్టి మరి ఎవరికి కనిపించకుండా విధంగా అక్కడ ఇంటి గేటుకు పరదలు కూడా మూసివేశారు కొద్దిసేపటి క్రితమే. ఎందుకంటే దాదాపు ఉదయం 10:30 కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా విచారణ కూడా హాజరయ్యారు. ఒకవైపు విచారణ కూడా కొనసాగుతుంటే మరోవైపు మళ్ళీ ఇంకా రిటర్న్ కూడా వస్తాడు అల్లు అర్జున్ నేపథ్యంలో మరి ఎవరైనా విజువల్స్ తీసుకునే ఇబ్బంది కూడా ఉంటది కాబట్టి దాని నేపథ్యంలో లోపలి వ్యక్తులు బయటకు కనిపించకుండా ఇంటి లోపల మనుషులు ఎవరు బయటకు మీడియా కనిపించడం కూడా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా విజువలైజేషన్ లో అల్లు అర్జున్ భార్య అదే విధంగా పిల్లలు ఇద్దరు కూడా ఎక్కువగా విజువలైజేషన్ లో సంబంధించి క్యాప్చర్ కూడా అవుతున్నారు కాబట్టి మరి లోపలి వ్యక్తులు బయటకు కనిపించకుండా ఇటు అల్లు అర్జున్ టీం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ ఇష్యూ కూడా ఇప్పుడు మొత్తం నేషనలైజ్ అయిపోయింది, ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఈ ఇష్యూలో ప్రతి రోజు కూడా రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఇంటికి అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు కొంతమంది పార్టీ నేతలు కూడా ఇష్యూపై కూడా సీరియస్ ఉన్న నేపథ్యంలో మరి ఎవరైనా ఎప్పుడు వచ్చి కూడా ఇంటిపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మొన్ననే మనం ఒక సంఘటన కూడా చూసాం. ఓయూ జేఏసీ నేతలు కూడా ఇంటి వైపుకి వచ్చి దాడి చేసిన పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ టీం సంబంధించి కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మరి ఇంటిపై ఎవరు కూడా రాళ్ళు తయారు చేసి కూడా అప్రమత్తంగా ఉండేందుకు మరి బట్టి ఇంటి ముందు కూడా భారీగా పరదలు కూడా కట్టారు. లోపల వ్యక్తులు బయట కనిపించకుండా మరోవైపు ఇంటి గేటు కూడా పరదలతో మూసివేశారు. మరి పెద్దగా గేటు కూడా ఎత్తు కూడా లేదు కాబట్టి బట్ గోడ దురికి మరి ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కూడా కొంతమంది ఓయూ జేఏసీ నేతలు కూడా దాడి చేసే పరిస్థితి కాబట్టి మరి ఈ యొక్క ఇష్యూలో ఇక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం అల్లు అర్జున్ అలర్ట్ అయిన నేపథ్యంలో మరి మరోసారి రాళ్ళదాడి జరిగినా ఇంట్లో ఎవరికి ఎలాంటి ప్రభావం జరగకుండా ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి మరి లోపలి వ్యక్తులు బయటకు రాకుండా కూడా పెద్ద ఎత్తున బహుశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పర్సనల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నారు. మరోవైపు లోపలి వ్యక్తులు బయట కనిపించకుండా ఆ పరదలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో మళ్ళీ అల్లు అర్జున్ మాత్రం కొంతవరకు అలర్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.